హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. ఇప్పుడే ఓజీ సినిమా అయితే చూస్తున్నామమ్మ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ నిజంగా. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే నిజంగా ఇది పెద్ద పండగ. అంటే దసరా మనకు ముందే వచ్చేసింది అనుకోండి. అంటే సుజిత్ ఒక ఫ్యాన్ బై సినిమా ఎట్లా తీయాలనో అట్లా తీసిండు భయ నిజంగా. అండ్ పవర్ స్టార్ని ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చూపెట్టలేంది సుజిత్ మాత్రం కొత్త అవతారంలో చూపెట్టిండు భయ నిజంగా. ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టార్. అండ్ సినిమా మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది భయ. సినిమా స్టోరీకి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్లో మాత్రం నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది భయ నిజంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం అంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరు ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయి భయ. హైప్ నిజంగా హైలైట్ భయ నిజంగా సినిమాకి మాత్రం. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలివేషన్ నిజంగా. అండ్ ప్రకాష్ రాజ్ గారి సత్యదాద క్యారెక్టర్ అంటే చాలా బాగుంది. అండ్ శ్రేయా రెడ్డి ఆమె పాత్ర కూడా నిజంగా ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ అయితే ఉంది ఆమెకు మాత్రం. అండ్ విలన్స్ కానీ ఆ గ్యాంగ్ స్టార్స్ కానీ అండ్ మెయిన్గా అండ్ ఇంటర్వెల్ బ్లాక్ బాయ్ నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు మీకు సినిమా చూసినప్పటి నుంచి అసలు సినిమా అయిపోయే వరకు ఆ సీన్ మాత్రం మీ మైండ్లోకి పోదు. అండ్ దాని తర్వాత కూడా కొన్ని సీన్స్ వస్తాయి, బట్ ఆ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీకు. అంటే ఇంతకుముందు ఆ సీన్ మనం వేరే సినిమాల్లో కొన్ని చూసినట్లు అనిపిస్తుంది, బట్ ఆ తీసే విధానం అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ తీసే విధానంలో అసలు పవర్ స్టార్ గారు ఇప్పటి వరకు అలాంటి సీన్ చేయలేదనుకోవచ్చు. అండ్ కొత్త అవతారంలో చూపెట్టిండు నిజంగా. అండ్ వేరే అసలు డైరెక్షన్ మాత్రం నిజంగా పీక్స్ అసలు. అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో మాత్రం కొన్ని సీన్లు అయితే అనిపించినాయి. మెయిన్గా తమన్ బీజిఎం భయ నిజంగా. ప్రతి సీన్కి ప్రతి ఎలివేషన్కి తమన్ బీజిఎం మాత్రం హైలైట్ భయ నిజంగా. అంటే చాలా కొత్తగా అనిపించింది. అంటే పవర్ స్టార్ గారికి నిజంగా ఫస్ట్ టైము ఇంతకుముందు 2-3 సినిమాలకు వర్క్ చేసినా కానీ ఈ సినిమాకి చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎవ్రీ బీజిఎం నిజంగా ఇంతకుముందు మనకు ఎప్పుడు విననట్లుగా అనిపించింది. అండ్ ఆ ప్రతి ఎలివేషన్ సీన్స్కు ఆ బీజిఎం మాత్రం స్పీకర్లో మాత్రం నిజంగా మామూలుగా అంటే మామూలుగా సౌండ్ రాలేదు. అర్జున్ దాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హీరోని విషయానికి వచ్చేస్తే ప్రియాంక మోహన్, ఆమె క్యారెక్టర్ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ పర్లేదు, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సువ్వి సాంగ్ విజువల్గా చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ సినిమా స్టార్టింగ్ ఒక హైప్ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి కానీ కొన్ని సీన్స్ ఎలివేషన్స్ కానీ సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా హైలైట్ ఉంటుంది. అండ్ కొన్ని సీన్లలో ఏంటంటే కొంచెం అక్కడక్కడ ఎలివేషన్ హైప్ ఇచ్చేసి కొంచెం డౌన్ చేసినట్లు అనిపించింది. అది వేరే పీక్స్కి తీసుకెళ్తే మాత్రం ఇంకా సినిమాని అసలు వేరే లెవెల్ ఉంటుండే, అసలు ఆపకుండా ఎవ్వరు కూడా. హిమ్రాన్ రేష్మి క్యారెక్టర్ కూడా అంటే కొంచెం వైలెంట్ ఉంది, బట్ ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుంటుండే. మనకు ప్రమోషన్స్లో కానీ అండ్ ముందు ఆయన పైన రిలీజ్ చేసిన ఒక టీజర్ గ్లిమ్స్ కానీ సాంగ్ కానీ చూస్తుంటే మనకి ఓవర్ హైప్ పెట్టేసుకుంటాం, బట్ ఇంకొంచెం బెంచ్ ఉంటే బాగా అనిపించింది. బట్ అక్కడ ఉన్నంత వరకు అయితే ఓకే, పర్లేదు, బాగానే చేసిండు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం నిజంగా ఒక డిఫరెంట్గా ఉంటుంది భయ నిజంగా. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఒక సీన్ కనిపిస్తుంది, ఓకే, ఆ సినిమాలో చూడాలి, ఆ థ్రిల్ మాత్రం బాగుంటుంది. అండ్ ఆ ఫైట్ సీన్ కానీ ఆ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కొన్ని, అవి చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్లో మాత్రం ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంది. అండ్ క్లైమాక్స్లో అయితే హింట్ ఇచ్చిండు. అండ్ కొన్ని సీన్లలో అయితే సాహో కూడా కనెక్ట్ చేసే కథ అయితే ఉంది, కంటెంట్. అండ్ మేబీ సుజిత్ యూనివర్స్ మెయిన్గా ఈ మధ్యన ప్రతి ఒక్క డైరెక్టర్లు సినిమా టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిందని మనం అందరం వెళ్ళిపోతాం, దాని తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది, అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు. కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇదైతే నిజంగా చాలా అంటే చాలా పెద్ద పండుగ. అసలు వాళ్ళకైతే ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న పండుగ మాత్రం ముందే వచ్చేసింది, 1 వీక్ బిఫోర్ మనకు దసరా కంటే. అండ్ నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ఎవ్రీబడి సినిమా ఎంజాయ్ చేయండి. సినిమా అంటే చాలా బాగుంది సినిమా అయితే.